తలకోన అప్సరాని లీడ్ రోల్లో చేసిన మూవీ అమెజాన్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే ₹99 పే చేయాలి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో సారా అనే మోడల్ పాత్రలో నటించింది అప్సరాని. ఓ బ్యూటీ కాంటెస్ట్లో ఆమె విజేతగా నిలుస్తుంది. ఆ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునేందుకు తలకోన అడవి మధ్యలో ఉన్న ఓ రిసార్ట్కి వెళ్తుంది. అక్కడ పార్టీలో మినిస్టర్ తమ్ముడితో సారాకు గొడవ జరగగా దీంతో ఆమెపై పగ పెంచుకుంటాడు అతడు. ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తాడు. అతడి నుంచి సారా బయటపడిందా లేదా సారా ఏం చేసింది అనేది మూవీలో చూడాలి. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కొంచెం వెతుక్కోవడానికి టైం పట్టింది. అంటే మూవీలో ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. తీసుకున్న కాన్సెప్ట్ వరకు ఓకే, బాగానే ఉందనిపించింది. ఒక్కొక్కరు వాళ్ళ యాక్టింగ్ పరంగా పాత్రకు న్యాయం చేయడానికి అయితే ట్రై చేశారు. అంతకుమించి ప్లస్ పాయింట్స్ అయితే నాకేం కనపడలేదు. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తలకోన మూవీ చూస్తే తల పట్టేయడం గ్యారంటీ. కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో కూడా తెలియదు. కాసేపు పొలిటికల్ అంటారు, కాసేపు డ్రగ్స్ అంటారు, తీరా చూస్తే పోగిరి మాదిరి ఒక ట్విస్ట్ ఇస్తారు. సంబంధం లేకుండా సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, అడ్వెంచర్ మూవీ తీశారనిపించింది నాకు. అప్సరా అనే డబ్బింగ్ కూడా అంతకైతే వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, బ్యూటీ మీద కంటే కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండు అనిపించింది. కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో చూడడం అయితే కష్టమే. మూవీ అయితే నా తల పట్టేసినంత పని అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మూవీ చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. ₹99 పే చేయాలి. బెటర్ టు ఒక మంచి మూవీ ఓటీటీలో వెతుకోవడం మంచిదని నా అభిప్రాయం.